కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. 40 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రేవంత్ సర్కార్ ఇటుక కూడా వేయలేదని చెప్పారు. గోదావరి నీళ్లు ఏపీకి తరలించే కుట్ర చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు గులాబీ లీడర్లు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని సూచించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీల దశ మారిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు కేసీఆర్ హయాంలో 30 వచ్చాయన్నారు. పనిచేస్తేనే కేంద్రం అవార్డులు ఇస్తుందని మాటలు చెప్తే ఇవ్వదన్నారు. ఇంటింటికి తాగునీరు ఇచ్చామని చెప్పారు. అవకాశం వచ్చినప్పుడల్లా పేదల కోసం పనిచేస్తామన్నారు కేటీఆర్. అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయి, అతి మంచి గ్రామాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ప్రణాళికబద్ధంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డులు ఇస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గోదావరి నీళ్లను పెన్నాకు తీసుకెళ్లే ప్రయత్నం ఏపీ చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. 4 ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు హరీష్ రావు. ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, ఆ శాఖ అధికారులు యొక్క అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు వినోద్, దాసో శ్రవణ్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలపై అనేక రాష్ట్రాలు నిరసన తెలుపుతున్నాయని గుర్తు చేశారు. యూజీసీ ముసాయిదాపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మరి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర యూనివర్సిటీస్ మరి కేంద్ర ప్రభుత్వము అంటే యూజీసీ ద్వారా నియంత్రించేటువంటి ఒక పెద్ద కుట్ర జరిగింది. దీనిపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్పందించలేదని వెంటనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. వీలైతే శాసనసభ కూడా పెట్టి కూడా ఒక తీర్మానం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. జాతి సమగ్రత కోసం కానీ లేకపోతే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలంటే కూడా ఆయా ప్రాంతాలలో రాష్ట్రాలలో ఉన్నటువంటి భాషలను గౌరవించే విధంగా ఆ భాషలలో ప్రావీణ్యత ఉంటూ ఆయా భాషల్లో ఉన్న జర్నల్స్లో పబ్లిష్ చేస్తే కూడా వాళ్లకు అవకాశం కల్పించే విధంగా, ప్రమోషన్ కల్పించే విధంగా చట్టం ఉండాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు ఆత్మహత్యల కమిటీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించింది. ఆదిలాబాద్లో పర్యటించిన 9 మంది సభ్యులతో కూడిన బృందం రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేసింది. 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయనుంది. ఆ తర్వాత పార్టీకి రిపోర్ట్ ఇవ్వనుంది కమిటీ. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం, స్ట్రీట్ వెండర్ సమస్యలు, ప్రభుత్వం నిర్వహిస్తున్న వార్డు సభలు వంటి అంశాలపై చర్చించనున్నారు. మేయర్పై అవిశ్వాసం పెట్టాలా వద్దా అనే దానిపై చర్చించనున్నారు.